హలో ఆల్. ఇంట్లో కూరలు ఏమీ తినబుద్ధి కానప్పుడు లేదా వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఒక్కసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 20 దాకా వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది పూర్తిగా పచ్చివాసన పోయాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అండి. మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.